బెజ్జూరులోని శ్రీ రంగనాయక ఆలయంలో ముక్కోటి ఏకాదశి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా మహిళలు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఉదయం నుంచి భక్తుల రాక పెరుగుతుండటంతో రద్దీగా మారింది. कर्पूर मंगलारती गौरी मनोहर भरण श्री विभेर पौर दाम शंकर मोराल किंचरा स्वरा బెజ్జూరు మండలంలోని బెజ్జూరు గ్రామంలో రంగనాయక స్వామి ఇలవేల్పుగా వెలిసింది. ఇది దగ్గర 400 సంవత్సరాల క్రితం నుంచి శ్రీ రంగనాయక స్వామి ఆలయం ఉన్నది. ఇక్కడ పెండారులు అనే దొంగలు 200 సంవత్సరాల క్రితం అతను చేయి విరిచినట్టుగా చెప్తారు. చేయి విరిచిన తర్వాత దాన్ని అప్పటి శాస్త్రీయ పద్ధతిలో వెండితో ఆ చెయ్యిని చుట్టిన తర్వాత పప్పు నైవేద్యంగా పెడితే చీము అనే నీరు అనేది వచ్చేదని పెద్దలు చెప్తారు. అదొక్కటి కాకుండా శివరాత్రి రోజు ఒకరోజు నాగసర్పము బయలుదేరి దేవునిపై వెళ్ళి కనిపించింది. శివరాత్రి రోజు అందరికీ ఎంతగా అనిపించింది. ఒక 4 సంవత్సరాల క్రితం ఇక్కడ నాగసర్పం కూడా దేవాలయంలో ఉంది, దర్శనమిస్తుంది. కావున ప్రతి ఒక్కరూ ఎవరు మొక్కున్న వారికి కొంగు బంగారంగా అనిపిస్తుంది. చాలామంది ఎక్కడెక్కడో ఇంతకుముందు కరీంనగర్ డిస్టిక్ వాళ్ళు వచ్చి వాళ్ళు కూడా దర్శించుకొని వెళ్ళారు. మహారాష్ట్ర నుంచి మన అక్కడ ఎమ్మెల్యే కూడా వచ్చి దర్శించుకొని అతని మొక్కులు తీర్చుకొని వెళ్ళిపోయారు. చాలా దూరం నుంచి వస్తున్నారు.